ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ మీరు చూస్తున్నది విష్ణు నివాసం. ఇక్కడ టోకన్స్ అనేవి ఇస్తారు. మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, జిరాక్స్ లేకుంటే ఒరిజినల్ ఐడి కార్డు అనమాట. ఇవి చూపించి మీరు టోకన్స్ అనేవి తీసుకోవచ్చు. విష్ణు నివాసం బస్ స్టాండ్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. శ్రీనివాసం బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. 3 ప్లేసెస్లో మీకు టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ప్రజెంట్ టైం స్లాట్ అయితే 4th అంటే రేపటికి దర్శనం కొరకు ఈవినింగ్ 7 PM నుంచి 10 PM ఉండే దర్శనం స్లాట్స్ ఈరోజు ఇస్తున్నారు. ప్రజెంట్ టోకన్స్ అయితే 5000 ఉన్నాయి. ఇక్కడ tirumala.org అనే వెబ్సైట్లో ప్రజెంట్ 6000 ఉన్నట్టు చూపిస్తుంది. అప్లికేషన్ కొంచెం స్లో ఉంటుంది. వీలైనంత వరకు మీరు అప్లికేషన్ వెళ్ళి విజిట్ చేసి ఆ తర్వాత వెళ్ళండి. లైవ్ స్టేటస్ అనేది ప్రజెంట్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ అప్లికేషన్లో. లేకుంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి tirumala.org అనే వెబ్సైట్. అక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. SSD టోకన్స్, DD టోకన్స్ ఏవైనా ఒకటే అనమాట. అండ్ తిరుపతిలో మెయిన్ చూడాల్సిన టెంపుల్స్ కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్ అండ్ గోవిందరాజస్వామి టెంపుల్, నారాయణ స్వామి టెంపుల్. గోవిందస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఒకలమాత టెంపుల్ అండ్ శ్రీనివాస మంగాపురం అండ్ అల్వేల్ మంగాపురం. ఇంకోటి ఏంటంటే రామాలయం టెంపుల్ అనమాట. TK స్ట్రీట్లో ఉంటుంది. శ్రీరామనవమికి బాగా చేస్తారు బ్రహ్మోత్సవాలు అనమాట. వెళ్ళి దర్శించుకోండి. నమోనాలయం జూ పార్క్ రోడ్లో ఉంటుంది. యాస్టిస్ తిరుమల ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. టైమింగ్స్ గూగుల్లో చూసి చెక్ చేసుకొని వెళ్ళండి. అంటే డేస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి నమోనాలయంకి. అండ్ వరదరాజస్వామి టెంపుల్ అయితే కపిలతీర్థం రోడ్లో ఉంటుంది. భవానీనగర్ నుంచి కపిలతీర్థం వెళ్ళే రోడ్లో ఉంటుంది వరదరాజస్వామి టెంపుల్. ఇది కూడా బాగా ఫేమస్. వీలైతే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు టోకన్స్ ఆన్ ద టైం దొరకాలి అంటే ఎవ్రీడే 9 PM నుంచి స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే దర్శనానికి. కాబట్టి వీలైనంత వరకు మీరు 9 కల్లా క్యూ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. రాత్రి 9 గంటలకి ఈ 3 ప్లేసెస్లో. అప్పుడు మీకు ఈజీగా టోకన్స్ దొరుకుతుంది నెక్స్ట్ డేకి. అది మార్నింగ్కా, ఆఫ్టర్నూన్కా, ఈవినింగ్కా అని చెప్పి మన చేతిలో ఉండదు. క్రౌడ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉంటుందో. ఎవ్రీడే ఇలాగే ఉంటుంది విష్ణు నివాసం. క్యూ లైన్స్ అనేది చాలా రష్ ఉంటుంది.